తెలియజేయడం జరుగుతుంది. భాగ్యవంతులు వారిని ఉద్దేశించి తెలియజేసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఈ విషయంలో 3 అనుసరించకూడని విషయాలు ఉన్నాయి. అవి పాపానికి దూరంగా ఉండటానికి ఇక్కడ 3 దశలను తెలియజేయడం జరిగింది. నడవకు అనే సమాచారం మొదట మనం చూసినట్లయితే ఆలోచనలో భాగస్వామ్యం కాకుండా ఉండటం. నిలవకు అంటే వారి మార్గంలో స్థిరపడకపోవడం. కూర్చుండక అంటే అపహాస్యకులతోటి ఐక్యం అవ్వకపోవటం. ఈ 3 కార్యక్రమాల వలన పాపములో క్రమంగా స్థిరపడే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చుట్టుపక్కల అన్ని జనులు ఉంటూ ఉన్నారు. వారి యొక్క ప్రభావం వారి మీద బాగా పడుతూ ఉంది. వాస్తవానికి అన్ని జనులు ఇతర దేవతలను ఆరాధన చేస్తూ ఉండేవారు. ధర్మశాస్త్రంలో తెలియజేయబడిన సంగతులకు విరుద్ధ ఆచారాలు వారు జరిగిస్తూ ఉండేవారు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కాబట్టి. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవించడము ఆ రోజుల్లో సామాన్యమైపోయినది. అందుకని మొదటి కీర్తనలో ధర్మశాస్త్రంలో ఆనందించేవాడు, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడిచ్చిన రాజ్యాంగ చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని భారంగా ఎప్పుడు కూడా భావించకూడదు. దాన్ని ఆశీర్వాదంగానే చూడాలి. అంతేకాకుండా దానికి హృదయపూర్వకంగా విధేయత చూపించాలి. దాంతో పాటు 2వ సమాచారము దివారాత్రములు ధ్యానించుచోనన్నాడు. ధ్యానించటం అంటే లేఖనాన్ని చదవడం, తర్వాత ఆలోచించటం,